Hello guys, welcome back to my channel. That's your name is Siddha Artist. So we are going to discuss about TCC Technical Examination Certificate course. So guys, ఈ రోజు మనం అయితే లోవర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్లో పేపర్ 2 అయితే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం గైస్. చలో మీరు ఇప్పుడు పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు లోవర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ రెండు పేపర్ ఈ యొక్క వీడియోలోనే డిస్కస్ చేస్తా గైస్. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఎగ్జామ్ రాసిన ఫ్రెండ్కి కూడా ఈ వీడియో షేర్ చేసి. సో గైస్ ఇది వచ్చి మనకు లోవర్ గ్రేడ్ పేపర్ గైస్, ఇది వచ్చి హయ్యర్ గ్రేడ్. సో లోవర్ గ్రేడ్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం గైస్. సో దీంట్లో మనకు మోడల్ డ్రాయింగ్ అని ఉంటుంది, హయ్యర్ గ్రేడ్లో ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అని ఉంటుంది. సో డ్రా ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ విత్ కరెక్ట్ ప్రపోర్షన్స్ అండ్ సూటబుల్ లైట్ అండ్ షేడింగ్ విత్ పెన్సిల్స్. సో మన ముందు లోవర్ గ్రేడ్లో వచ్చేసి 1, 2, 3 ఆబ్జెక్ట్స్ పెడతారు గైస్. 1, 2నే పెడతారు, లేకుంటే 3 పెడతారు ఎక్కువ అయితే. సో దాంట్లో షేడింగ్ చేయాలి గైస్, సూటబుల్ లైట్ అండ్ షేడ్స్. సో దాంట్లో తెలుసు కదా మీకు, లైట్ టు డార్క్ వెళ్ళాలి ఎప్పుడు మనం. వన్స్ మనం ఆబ్జెక్ట్ డ్రాయింగ్ చేస్తున్నప్పుడు లైట్ టు డార్క్ వెళ్ళాలి. సో దాంట్లో లైట్ షేడ్, మీడియం షేడ్, డార్క్ షేడ్. సో స్కేల్ అండ్ జామెట్రికల్ మెటీరియల్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, సో స్కేల్ అండ్ జామెట్రికల్ మెటీరియల్స్ నాట్ అలౌడ్ గైస్. సో మనం ఏంది దీంట్లో ఓన్లీ డ్రాయింగ్ పెన్సిల్స్తోనే ఉంటుంది మనకు. 2B, 6B, 4B పెన్సిల్తోనే షేడింగ్ చేసాం. సో నెక్స్ట్, సో ఇప్పుడు వచ్చేసి హయ్యర్ గ్రేడ్ గైస్, ఆబ్జెక్ట్ డ్రాయింగ్. సో డ్రా ద గ్రూప్ ఆఫ్ అరేంజ్డ్ ఆబ్జెక్ట్స్ ఆన్ ద డ్రాయింగ్ బోర్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ యాజ్ సీన్ from your seat with a pencil in correct proportions and paper, light and shadows. The drawing suitable big for the given paper. Neatness and perspective drawing will get more value. హైయర్ గ్రేడ్లో వచ్చేసి మనకు గ్రూప్ ఆఫ్ అరేంజ్డ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ మనకు పెడతారు అన్నమాట. 4, 5, 6 ఎక్కువ ఆబ్జెక్ట్స్ పెడతాడు. సో సేమ్ గైస్ దాంట్లో కూడా మనము లైటింగ్స్, షేడింగ్ చూపించాలన్నమాట. సో ఇప్పుడు నేను ఎలా చేయాలి, ఫస్ట్ మనము లోవర్ గ్రేడ్ నేను చేసి చూపిస్తా గైస్. సో ఒక 2, 3 ఆబ్జెక్ట్స్ పెట్టి మనము లోవర్ గ్రేడ్ డ్రాయింగ్ చేసి చూపిస్తా గైస్. సో మనకు కింద ఇదే క్లాత్ ఉంటుంది. సో నేను ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఇక్కడనే ప్లేస్ చేస్తా గైస్. సో మీరు ఇంకా ఈ టేబుల్ కూడా డ్రా చేయాల్సి ఉంటుంది గైస్. ఫస్ట్ లోవర్ గ్రేడ్ డ్రా చేద్దాం, దాంట్లో 3 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో హైయర్ గ్రేడ్లో గ్రూప్ అంటే ఒక 4, 5 ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇంకా దాంట్లో యాడ్ చేద్దాం మనము. ఫస్ట్ లోవర్ గ్రేడ్ ఎలా చేయాలో నేను చెప్తా గైస్. సో ఒక ప్లేట్, గ్లాస్, బాటిల్. సో దీంట్లో మనము షాడోస్ చూపించాలి గైస్, లైటింగ్ మనకి ఎక్కడి నుంచి పడుతుంది. దీంట్లో నేను ఎలా చేయాలో మీకు చెప్తా గైస్. ఫస్ట్ మనము ఆబ్జెక్ట్ డ్రాయింగ్ చేసేటప్పుడు సో గైస్ ఇదైతే లోవర్ గ్రేడ్ వాళ్ళకి మాత్రమే గైస్. సో ఫస్ట్ మనం ఆబ్జెక్ట్ డ్రాయింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అవుట్లైన్ వేసుకోవాలి, దాని తర్వాత లైట్ టు డార్క్ వెళ్ళాలి గైస్. ఫస్ట్ లైక్ 2B నేను చెప్తా గైస్, నేను చేస్తూ మీకు చెప్తూ ఉంటా. చలో మరి ఇది ఓన్లీ లోవర్ గ్రేడ్ వాళ్ళకి గైస్. దీని తర్వాత ఇంకా కొన్ని మనము యాడ్ చేద్దాం గైస్. ఒక కప్, టమాటా యాంగిల్స్ చేంజ్ చేసి యాడ్ చేస్తే హయ్యర్ గ్రేడ్ వాళ్ళకి వెనకాల క్లాత్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది గైస్. నాకు కాకుండా మా సీనియర్స్కి క్లాత్ పెట్టారనమాట బ్యాక్ సైడ్ నుంచి. సో మీరైతే ఏం లేదు గైస్, అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ 100% అబ్జర్వ్ చేస్తే మన పేపర్ మీద కూడా 100% పిక్చర్ అనేది పడుతుంది. సో షేడింగ్ అంటారా, లైట్ టు డార్క్ వెళ్ళకుండా ఎలా చేయాలో నేను చెప్తా రండి. సో గైస్ ఇది వచ్చేసి లోవర్ గ్రేడ్ వాళ్ళ గైస్. చలో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ మనం ఇలా కూడా స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే 2 ఆబ్జెక్ట్స్ వర్టికల్గానే ఎక్కువ పర్సెంట్ ఉంది కాబట్టి మనం వర్టికల్గా వేసుకుంటే చాలా బాగా వస్తుంది గైస్. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ ఆబ్జెక్ట్ని ఇంత చిన్నగా వేసి ఇంత వేయొద్దు గైస్. ఇంత వేసి ఈ పేపర్ని మొత్తం యూజ్ చేసుకోమన్నారు మనని. సో ఇప్పుడు ఇంత పెద్ద పేపర్లో మనము ఇంత చిన్నగా వేస్తే ఇది మొత్తం బాగా కనిపేది అన్నమాట. సో మంచిగా
మరీ ఓవర్గా పెద్ద అంటే పెద్ద వేయకుండా, చిన్న అంటే చిన్న వేయకుండా, మంచిగా ఈ పేపర్కి చూస్తే ఒక బ్యూటీ ఇలా ఈ లెవెల్ వేయండి గైస్. సో ఇంత బాగుంటుంది. చలో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. చలో ఫస్ట్ అవుట్లైన్ వేసుకుందాం గైస్. హెచ్బి పెన్సిల్ తీసుకోండి గైస్. హెచ్బి పెన్సిల్ తీసుకొని షార్ప్ చేసుకోండి మీరు. ఆ టేబుల్ క్లాత్ కూడా వేయాలి గైస్. సో ఇంకోటి మనకు క్లాత్ ఇక్కడ ఇలా చేస్తారు గైస్, కొంచెం జిగ్జాగ్, ఎందుకంటే అది కూడా మనం డ్రా చేయాలి. Always do it on my own, so I gotta get. సో గైస్ మీకు రావట్లేదు అంటే ఫస్ట్ ఇది ఏంది, ఏం షేప్ ఉంది, సిలిండర్ షేప్. జస్ట్ నార్మల్గా లైట్గా సిలిండర్ షేప్ వేసుకోండి సైజ్, ఎందుకంటే ఎంత పెద్దగా తీయాలి అన్నది మీకు అర్థమైపోతుంది. సిలిండర్ షేప్. సో ఇంత ఇది వస్తుంది. ఇక్కడ ఏముంది, ఇది ఉంది బౌల్. బౌల్ది కూడా ఒక సర్కిల్ వేసుకోండి. జస్ట్ సర్కిల్ వేసుకోండి. మళ్ళీ దాంట్లో ఒక సిలిండర్ షేప్ అన్నట్టు, జస్ట్ మీకు అర్థం కావడం కోసం. సో ఆబ్జెక్ట్ ఫస్ట్ ఈ షేప్ నుంచి మెల్లగా మీరు తర్వాత కన్వర్ట్ చేయొచ్చు గైస్, స్లోలీ, ఏం టెన్షన్ ఉండదు. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing. అంటే బాటిల్ ఎప్పుడైనా మనం 50-50% డిస్కౌంట్ చేయాలి గైస్. ఎట్లా అంటే ఇక్కడ క్యాప్ నుంచి చూపిస్తాను. ఒక స్ట్రేట్ లైన్ వేసుకోండి. 50-50, ఇటు సైడ్ 50, అటు సైడ్ సేమ్ ఈక్వల్ ఉంటుంది మనకు. ఇటు 50, ఇటు 50, అంతే సేమ్. ఒక బాటిల్ ఎక్కడైనా ఆ గ్లాస్ కూడా సేమ్ గైస్, మనకు 50-50% ఉంటుంది. సో గైస్ నేను మీకు కనబడడం లేదని కొంచెం డార్క్ పెన్సిల్ తీసుకున్నా. సో చలో ఇప్పుడైతే బాటిల్ వచ్చేసి అయిపోయింది గైస్. సో దీనికి ఇప్పుడు డార్క్ చేస్తే మీకు అనిపిస్తుంది కొంచెం. సో నెక్స్ట్ మనమైతే గ్లాస్ చేయబోతున్నాం కదా గైస్. సో గ్లాస్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద బాటిల్ ఉంది, సగం ఉంది గైస్ బాటిల్కి. చలో ఇది కూడా ఇట్లా అబ్జర్వ్ చేసుకోవాలి గైస్, మీకు ముందలా కనిపిస్తుందిగా. చలో మీరు ఎంత అబ్జర్వ్ చేసి వేస్తే అంత మంచిగా వస్తుంది గైస్. మీరు అక్కడ ఎంత అబ్జర్వేషన్ పెడితే ఇక్కడ కూడా అంతే అబ్జర్వేషన్ పెడుతుంది. సో దయచేసి చిన్నగా అయితే వేయకండి గైస్. చిన్నగా వేస్తే వాళ్ళు మార్క్స్ కట్ చేసేస్తారు. ఎంత ఎంత వీలైతే మీకు అంత పెద్దగానే వేయండి, ఓకేనా. సో గ్లాస్ వచ్చేసి షేప్లో తీసుకున్నాం. చలో సో మీకు కనిపించడం కోసం నేను డార్క్ వేసిన ఇట్లా లైన్స్ వేసుకొని ఏం కాదు. షేడింగ్ ఎలా చేయాలో నెక్స్ట్ చెప్తా. ఇది అవుట్లైన్ కంప్లీట్ అయిపోయేసరికి. సో దీని బ్యాక్ సైడ్ ఉన్నది అయితే ఎరేజ్ చేసాను గైస్. సో గ్లాస్ బాటిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీకు అవుట్లైన్ ఎలా వచ్చిందో చూపిస్తా గైస్. సో ఈ క్లాత్లో ఉన్న ఎఫెక్ట్ కూడా అది చూపించాలి గైస్.
అండ్ షాడో కూడా ఇంపార్టెంటే గైస్. సో చలో. సో గైస్ ఇలా గైస్ అవుట్లైన్ వేసుకున్న తర్వాత సో దీనికి షేడింగ్ ఎలా చేయాలో నేను చెప్తా ఇప్పుడు. చలో మరి ఇది ఓన్లీ లోయర్ గ్రేడ్ వాళ్ళకి గైస్ కొన్ని ఆబ్జెక్ట్స్ పెడతారు. సో హయ్యర్ గ్రేడ్కి దీనికే కొన్ని నేను ఇంకా ఆబ్జెక్ట్స్ యాడ్ చేసి చెప్తా. సో ఇలాంటి లైన్స్ ఇది మనం ఫస్ట్ వేసుకున్న సిలిండర్ ఇలాంటి లైన్స్ మెల్లగా నీట్గా ఎరేజ్ చేసాను గైస్. సో గైస్ ఇప్పుడు మనం తెచ్చుకున్న 2B3 పెన్సిల్స్ అన్నీ ఓపెన్ చేసుకోండి ఫస్ట్. అలా సో గైస్ ఇట్స్ టైమ్ టు షేడింగ్. సో మనం తీసుకోవాల్సిన పెన్సిల్స్ వచ్చేసి 2B 4B 6B 8B. సో మీకు ఇంకా చాలా డార్క్ కావాలనుకుంటే 10B కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ లైట్ కదా గైస్. సో మనము లైట్ టు డార్క్ వెళ్ళాలి గైస్. సో ఫస్ట్ 2Bతోని షేడ్ చేద్దాం. చూడండి గైస్. సో ఇంకోటి మీరు అక్కడ మనకు ఏ డైరెక్షన్ ఉందో డైరెక్షన్స్ మెయిన్ ఇంపార్టెంట్ గైస్. సో ఇక్కడ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఈ డైరెక్షన్లోనే. సో ఇప్పుడు మనకు ఈ పార్ట్ వచ్చేసి ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో క్లాత్ వచ్చేసి ఇప్పుడు మనకు ఇక్కడ బ్లెండ్ ఈ డైరెక్షన్లో అవుతుంది కాబట్టి సో ఈ డైరెక్షన్లో అయితే ఆ డైరెక్షన్లోనే షేడ్ చేయాలి గైస్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ షేడ్ ఈ డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లోనే. సో ఈ డైరెక్షన్ అంటే డైరెక్షన్ వైజ్ మనం షేడ్ చేస్తుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకు షేడింగ్ అనేది. ఇంకా ఆబ్జెక్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది గైస్. జస్ట్ డైరెక్షన్స్లోనే చేసుకుంటూ వెళ్తే చాలా మంచిగా వస్తుంది గైస్. సో మీ దగ్గర ఎటువంటి బ్రషెస్ ఉన్నా వాటితో కూడా ఇట్లా బ్లెండింగ్ చేసుకోండి గైస్. లేకుండా టిష్యూ పేపర్స్ ఉంటే టిష్యూ పేపర్స్తో కూడా చేసుకోవచ్చు బ్లెండింగ్ మంచిగా నాకు షేడ్ కావడానికి. సో ఇది ఫస్ట్ ఇయర్ కదా. సో ఈ పార్ట్ వరకు నేను బ్లెండింగ్ చేసుకున్నా. సో ఫస్ట్ లేయర్ వేసేసిన తర్వాత బ్లెండింగ్ చేసుకున్న తర్వాత 4B తీసుకోండి గైస్. సో మీకు ఎక్కడెక్కడ మిడ్ వాల్యూస్ అంటే మీడియంగా డార్క్ అనిపిస్తుందో అక్కడ 4Bతో యూజ్ చేయండి గైస్. లేకుంటే ఇలా టిష్యూ తీసుకొని కూడా 4B తీసుకుని కదా. సో దాని తర్వాత ఇట్లా బ్లెండ్ చేసి మంచిగా సో ఇప్పుడు ఈ క్యాప్ని ఫైనల్ చేసేద్దాం. సో ఫస్ట్ ఇంకా ఫైనల్ 6B తీసుకోండి గైస్. మీకు ఎంత డార్క్ కావాలో అంత డార్క్ తీసుకోండి. సో గైస్ సేమ్ గైస్ ఫస్ట్ లేయర్ 2Bతో తీసుకోండి, సెకండ్ లేయర్ 4Bతో తీసుకోండి, ఫైనల్ లేయర్ 6B ఆర్ 8Bతో తీసుకోండి గైస్. సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి. ఆబ్జెక్ట్ అనేది మనకు రియలిస్టిక్గా కనిపిస్తుంది. సో గైస్ మీకు చెప్పడం మర్చిపోయినా. సో నేనైతే ఇది వేసుకున్నా కాబట్టి ఓకే. సో మీరైతే కింద టిష్యూ పేపర్ పెట్టుకుని ఇలా షేడింగ్ చేయండి గైస్. ఎందుకంటే షేడ్ బ్లెండ్ కింద పేపర్ వేస్ట్ అయిపోతుంది అనమాట. మొత్తం మనం షేడ్ చేస్తున్నప్పుడు కింద మొత్తం ఇది మిక్స్ అయిపోయి పేపర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. I just wanna keep moving, keep my head up when I act, head up that's a fact, never looking back, I'ma keep myself on track, keep my head up staying strong. సో బాటిల్కి అయితే హైలైట్స్ ఇద్దాం గైస్. సో ఇప్పుడైతే ఇది బయటికి వస్తుంది అన్నమాట. సో గైస్ ఎరేజర్ తీసుకొని ఎక్కడైతే మనకు వైట్ స్పాట్స్ హైలైట్స్ కనిపిస్తున్నాయో అక్కడ ఎరేజ్ చేసింది. అప్పుడు మనకు బాటిల్ అనేది రియలిస్టిక్ కనిపిస్తుంది. గైస్ బాటిల్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు గ్లాస్ చేద్దాం గైస్. చాలా
Live with every breath, see my message start to spread. And I had so many dreams. Then you hit your teens, life ain't really what it seems. Try to find out what it means. Always do. సో గైస్ యాక్చువల్ నేను వీడియో తీస్తుంటే నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. సో ఇది అనిపిస్తుంది కదా, సో ఇది ఫైనల్ అవుట్పుట్ అన్నమాట. సో మనకు అక్కడ అనిపిస్తుంది కదా. సో హైయర్ గ్రేడ్లో అంటే హైయర్ గ్రేడ్లో ఇట్లా ఎక్కువ ఆబ్జెక్ట్స్ యాడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి అంతే. సో హైయర్ గ్రేడ్లో ఇట్లా ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, లోయర్ గ్రేడ్లో జస్ట్ 2-3 ఉంటాయి అంతే గైస్ డిఫరెన్స్. కూడా ఎక్కువ ఐటమ్స్ పెడతారు అన్నమాట. సో ఇదే గైస్. సో వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. సో జస్ట్ ఇంతే అన్నమాట. సో దీంట్లో మనము డార్క్, మీడియం, హైలైట్స్ ఎరేజర్తో చేయాలి గైస్ అంతే గైస్ ఫైనలీ. సో గైస్ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో ఎట్లుందో కామెంట్ చేయండి గైస్. సో మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి వీడియో. చలో మరి ఉంటా, బాయ్ బాయ్.